హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఈ వీడియో ద్వారా నేను చూపించబోతున్న అంశం అంతా కూడా మేదరమెట్లలోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆషాఢ మాస బోనాల వేడుక. ఈ బజార్ల వెంట ఇప్పుడు ప్రస్తుతం ఈ వీధులు ఇవన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి కదా. మన కారు అయితే పార్క్ చేసాం, పక్కన వేప చెట్టు కింద కనిపిస్తుంది కారు. ఈ చుట్టుపక్కల ఇప్పుడు కనిపించే వీధుల అన్నీ కూడా ఇంకా కాసేపట్లో జనసందరం కాబోతుంది. ఇసుక వేస్తే రాలనంత జనం అయితే రాబోతున్నారు. కొంతసేపట్లో ఇప్పుడు సమయం ఉదయం 10 గంటలు అయితే కావస్తుంది. ఇంకొక గంటలో ఊరేగింపు అయితే ప్రారంభం కాబోతుంది. ఇది ముఖ్యంగా గణాచారి గారైన శ్రీ నాగాంజనేయ స్వామి వారి ఇంటి వద్ద నుంచి అయితే ఈ వేడుకైతే ప్రారంభం కాబోతుంది. ఇక్కడ నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరం అయితే పోలేరమ్మ గుడి ఉంటుంది. పోలేరమ్మ గుడి వద్దకైతే ఈ గ్రామోత్సవంగా అందరూ మహాకోలాటం ఏర్పాటు చేసుకొని బోనాలు అందరూ తల మీద పెట్టుకొని ఊరేగింపుగా వెళ్ళబోతున్నారు. ఇక్కడ డీజే ట్రాక్టర్ కూడా చూడొచ్చు. ఇలా డీజేకి సంబంధించి కోలాట బృందాలకు సంబంధించి మనకు ఎదురుగా వీడియోలో కనిపిస్తున్నారు. తన్నీరు అంకమరావు గారు, నాకే షేక్ హ్యాండ్ అయితే ఇస్తున్నారు. ఇట్లా తన్నీరు అంకమ్మరావు గారి శిష్య బృందం కోలాటానికి సంబంధించి సుమారు 20 గ్రామాల శిష్య బృందము, 20 గ్రామాల నుంచి వచ్చిన 400 మంది సభ్యులతోటి మహా కోలాటంతో 400 మంది కోలాటం చేయటం అంటే విషయం మామూలుగా ఉండదు. వచ్చిన వారందరూ కూడా ఈ విధంగా ఇక్కడైతే ప్రదర్శనకి రెడీ కాబోతున్నారు. వీరందరికీ టిఫిన్ వసతులు అయితే కల్పించారు. వచ్చిన వారందరినీ టిఫిన్ చేసి రెడీగా అవ్వాల్సిందిగా అయితే సార్ ఒక్కొక్కరికి వచ్చిన వాళ్ళందరికీ చెప్తూ వచ్చిన వారందరూ కూడా సహకరించే విధంగా అయితే మంచి మనసుతోటి అయితే వచ్చారు. ముఖ్యంగా పోలేరమ్మ తల్లికి ఈ విధంగా బోనాల వేడుక అనేది తెలంగాణ ఏరియాలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మన ఆంధ్రాలో కూడా అది మేదరమెట్ల బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్లో జరగడం అనేది చాలా గొప్ప విషయము. ఇప్పుడు మేము ఉండే నాగులుపులపాడు నుంచి మేదరమెట్లకైతే చేరుకొని ఇక్కడ ఉన్న విశేషాలను చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఇక్కడ పోలేరమ్మకు సంబంధించి శ్రీ మేదరమెట్ల వారి కోలాట బృందం అని చెప్పి అందరికీ బ్యాడ్జీలు అయితే ఇస్తున్నారు. బ్యాడ్జీ తగిలించుకొని కోలాట బృందంగా చేస్తే బాగుంటుందని అందరికీ బ్యాడ్జీస్ అయితే ఇస్తున్నారు. వచ్చిన వారందరికీ కూడా టిఫిన్ వసతి అయితే కల్పించారు. ఇలా సుమారు 400 మందితోటి కోలాట ప్రదర్శన అయితే అద్భుతంగా జరగబోతుంది. అలాగే తన్నీరు అంకమరావు సార్ వాళ్ళ శిష్య బృందం మిగతా వారు కూడా మేదరమెట్లలో మిగతా సభ్యులు కావచ్చు, వీరందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అయితే చేయబోతున్నారు. చాలా కలర్ఫుల్గా అయితే ఉండబోతుంది, చాలా ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి బోనాల వేడుకలో తీసుకెళ్లే ఆవులను అయితే రెడీ చేస్తున్నారు. ఇత్తడి ఆవులను అయితే రెడీ చేస్తున్నారు. అలాగే బోనాలకు సంబంధించి ముందు రోజు రాత్రి ఎవరైతే యనమనమెల్లూరు నుంచి పసుపు కుంకుమ తీసుకొచ్చారో వారందరూ కూడా రెడీ అవుతున్నారు. స్వామివారు చుట్టుపక్కల ఉన్న సేవకులను తీసుకొచ్చి ఇంటి వద్ద నుంచి అయితే ఊరేగింపు అయితే మొదలవుతుంది. చూద్దాము. అంత బాగా తాగలా నువ్వు సంతోషపడే కమ్మకు సమలు చెప్తుంది.
ఇగో 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 అదిగో ఇందులో ఉంది ఇగో నిమ్మకాయలు ఓ